వాల్మీకి మహర్షిని రామాయణం రాయడానికి ప్రేరేపించింది ప్రధానంగా దైవ సంకల్పమే అయినప్పటికీ దీనికి ఒక అద్భుతమైన కథ ఉంది. తపస్సు ద్వారా గొప్ప ఋషిగా మారడానికి ముందు ఒకప్పుడు వేటగాడిగా ఉన్న వాల్మీకి తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల సారస్కొంగల జంటను చూశారు. ఆ సమయంలో ఒక వేటగాడు బాణం వేయగా ఆ జంటలోని మగపక్షి నేల కొరిగింది. తన జంట చనిపోవడం చూసి ఆడపక్షి పెట్టిన ఆర్తనాదం, దుఃఖం చూసి వాల్మీకి హృదయం ద్రవించిపోయింది. ఆ వేటగాడిపై కోపంతో ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక నిర్దిష్ట ఛందస్సులో శాపరూపంలో ఒక శ్లోకం పద్యం వెలువడింది. ఆ శ్లోకం మానవ చరిత్రలో మొట్టమొదటి పద్యంగా ఆదికవిత్వం ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటన తరువాత స్వయంగా బ్రహ్మదేవుడు వాల్మీకి ముందు ప్రత్యక్షమై ఆ శ్లోకం తన ప్రేరణతోనే వచ్చిందని, అదే ఛందస్సును ఉపయోగించి శ్రీరాముని చరిత్రను అంటే రామాయణాన్ని రచించమని ఆజ్ఞాపించారు. అంతకుముందే నారద మహర్షి ఉపదేశం మేరకు ధార్మికుడైన మనిషి చరిత్రను తెలుసుకోవాలనుకున్న వాల్మీకి బ్రహ్మ ఆజ్ఞతో తన తపోశక్తిని ఉపయోగించి శ్రీరాముని గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును దర్శించి ఆ విషాదకరమైన క్రౌంచపక్షి దుఃఖాన్ని కరుణారసంగా మలిచి ఈ మహాగ్రంథాన్ని పూర్తిచేశారు. ఈ విధంగా ఒక పక్షి దుఃఖం చూసిన కరుణ బ్రహ్మదేవుని ఆజ్ఞతో కలిసి వాల్మీకిని రామాయణాన్ని రాయడానికి ప్రేరేపించాయి.